అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లిపి ఎపిక్స్. సో ఈరోజు రామాయణం గురించి మనం తెలుసుకోబోతున్నాము. అయితే ఇవాళ మన గెస్ట్ మంచికంటి వెంకటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. 36 ఏళ్ల సుదీర్ఘ అనుభవం, తెలుగు పండిట్గా చేసి రిటైర్ అయ్యారు. ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త. మరి వారి మాటల్లో వారి జీవిత అనుభవం, అలాగే మన యువతకి ఆయన జీవిత అనుభవం గురించిన కొన్ని విషయాలను పంచుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. నమస్తే. ఎప్పుడైనా ఎవరికైనా ఒక దిశానిర్దేశం చేసే గురువు తప్పనిసరిగా ఉండాలి సార్. మీరు ఎంతోమంది విద్యార్థుల్ని వాళ్ళ జీవితాన్ని తీర్చిదిద్దినందుకు మా వైపు నుంచి కృతజ్ఞతలు. అలాగే మీ అనుభవం గురించి మీ మాటల్లో. అంటే నేనమ్మ ప్రాథమికంగా తాడికొండ అనే ఊళ్ళో పుట్టే, గుంటూరు జిల్లాలో. మ్మ్. ఆ గ్రామంలో మొదటి నుంచి కాస్త సాహితీ సాంస్కృతిక మ్మ్. సౌరభాలు ఎక్కువగానే ఉండేవి. మ్మ్. అది కాక అక్కడ ఒక మంచి హై స్కూల్, ఎస్వివి హై స్కూల్ అని, మ్మ్. మంచి మంచి ఉపాధ్యాయులు, మ్మ్. వాళ్ళ యొక్క బోధనలో మా హై స్కూల్ స్టడీస్ నడిచింది. మ్మ్. ఆ తర్వాత మా ఊళ్ళోనే ఓరియంటల్ కళాశాల, మ్మ్. సంస్కృత ఆంధ్ర కళాశాల ఉంది. మ్మ్. నేను 10th క్లాస్ అయిపోగానే ఓరియంటల్ కళాశాలలోనే భాషా ప్రవీణ, మ్మ్. అప్పట్లో ఎంట్రన్స్తో కలిపి 6 సంవత్సరాల కోర్సు, మ్మ్. అది చదివి పూర్తి చేశాను మంచి మార్కులతోటి. తర్వాత మాకు వృత్తిరీత్యా కావాల్సిన తెలుగు పండిట్స్ ట్రైనింగ్ ఉంటుంది వరంగల్లో, అది చేశాను. మ్మ్. అట్లానే ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ డిగ్రీ తీసుకున్నాను 84లో. మ్మ్. మొదటి నుంచి మాకు ప్రాథమికంగా మా కుటుంబంలో కూడా మా నాన్నగారు కాస్త ఈ పురాణాలు అంటే ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి. మ్మ్. ఆయన మాకు సాయంత్రం పూట, మ్మ్. నాకే ఇంకా ఇంట్లో వాళ్ళకు కూడా ఈ తెలుగు సంవత్సరాల పేర్లు, మ్మ్. మాసాలు, తర్వాత కొన్ని పద్యాలు, శతక పద్యాలు, రామాయణ భారత పద్యాలు, మ్మ్. ఇవన్నీ పక్కలో పడుకోబెట్టుకొని వల్లె వేయించేవారు. మ్మ్. ఎప్పటిదాకా హై స్కూల్ స్టడీస్ వచ్చేంత వరకు, స్కూల్లో చెప్పిన పాఠం చదువుకోవాల్సి వచ్చేంత వరకు. మ్మ్. ఆ తర్వాత రాత్రిపూట పడుకున్న తర్వాత మేము అడిగేవాళ్ళం, మాకు రోజు భారతమో రామాయణమో ఏదో ఒక ప్రధాన ఘట్టంలో కథని ఒక సీరియల్ లాగా ఒక వారం 10 రోజులు చెప్పేవాడు. మ్మ్. దానివల్ల కూడా బాగా మ్మ్. చిన్నప్పటి నుంచి ఇది ఏర్పడ్డది, సాహిత్య అభిలాష, మ్మ్. వాటి మీద అభిలాష. ఒక విధంగా నేను మా యొక్క పరిస్థితి వలన కానీ, లేకపోతే నాకుండే ఆ అభిలాష వలన కానీ ఈ భాషా ప్రవీణ తెలుగు ఎంఏ కోర్సులు చదివి ఉండొచ్చు. మ్మ్. ఏదో దైవవశాత్తు అది చదవబట్టే కొంచెం ఇట్లాంటివి చెప్పగలుగుతున్నాం. మ్మ్. ఇక అట్లా జరిగింది. తర్వాత 36 ఏళ్ళు తెలుగు పండిట్గా చేశాను ప్రభుత్వ పాఠశాలల్లో. మ్మ్. నా వరకు నేను మంచి ఉపాధ్యాయుడిని అని చెప్పుకోవటానికి స్కేలు 36 సంవత్సరాలు నా దగ్గర తెలుగు నేర్చుకున్నటువంటి విద్యార్థి ఎవడు మ్మ్. ఆ మాస్టర్ తెలుగులో ఇట్లా చెప్పలేదు, ఆయనకి ఇది తెలియలేదు అని అన్నవాడు లేడు. మ్మ్. ఇక నాకు అంతకంటే మ్మ్. బిడ్డలు మెచ్చుకున్నారు, సరస్వతీదేవి మెచ్చుకున్నట్టే భావిస్తా. మ్మ్. అంతటితోటి ఆగిపోవాలి. మ్మ్. ఏదో నాకు తోచింది, నాకు అవకాశం ఉన్నంత వరకు, నన్ను వీలున్నంత వరకు, పిలిచిన వాళ్ళ వరకు ఆధ్యాత్మిక ప్రసంగాలు, సాహిత్య ఉపన్యాసాలు చేస్తుంటాను. మ్మ్. శ్రీవారి సన్నిధి అని తిరుమల క్షేత్రంలో, అంటే ఇక్కడ దాంట్లో నేను రాసింది ఏంటంటే క్షేత్ర మాహాత్యం కాదు, స్వామి గొప్పతనం కాదు. మ్మ్. ఆ క్షేత్రంలో ఒక భక్తుడు స్వామి దర్శనం అయితే పొందే ఆనందం, మ్మ్. ఆ దర్శనం లేట్ అయితే పొందేటటువంటి ఒక నైరాశ్యం, మ్మ్. ఆ నైరాశ్యం మీద మళ్ళా పొందే ఆనందం మ్మ్. ఆ క్షేత్రం చుట్టూ జరుగుతుంది. ఆ అంటారు తలనీలాలు తీసుకునే కళ్యాణ కట్ట, మ్మ్. ఆ ప్రసాదాలు, మ్మ్. వాటి యొక్క విశిష్టత, ఆ గోపురాలు, ఆ ధ్వజ స్తంభాలు, ఆ ద్వార గోపురాలు, ఏ పుణ్యవశత నీ ఎదుట నిలచే మ్మ్. ఆ ధ్వజస్తంభాలు, ఆ ద్వార గోపురాలు ఏ పుణ్యం చేసుకొని నీ ఎదురు నిలిచినాయి. మ్మ్. ఆ ప్రాకార కుడ్యాల పదిలమైనటువంటి బండరాళ్ళకి ఎంత భాగ్యం అబ్బే, మ్మ్. ఆ గోడల్లో ఉన్న బండరాళ్ళకి ఎంత భాగ్యం అబ్బిందయ్యా. అవును. మాకు అబ్బలేదు కదా. మ్మ్. నిత్యము అవి నీ ఘంటారావం వింటాయి, నీ మంత్రాలు వింటాయి, నీ పూజలు చేసే వాళ్ళని చూస్తాయి. భక్తుడిని చూసినా స్వామిని చూసినట్టే మ్మ్. అని అట్లాంటి ఒక పద్యంతో తిరుమల శ్రీవారి సన్నిధిలో ఒక భక్తుడి యొక్క ఆనందం కానీ, నైరాశ్యం కానీ, నిర్వేదం కానీ, బాధ కానీ, పడే కష్టాలు కూడా ఉంటాయి కొన్ని దర్శనానికి వెళ్ళేటప్పుడు. అవన్నీ తోటి చేశాను. అది పబ్లిష్ అయిన పుస్తకం.
తర్వాత సందర్భోచితంగా ప్రతి సందర్భంలో ఒక పండుగైనా పబ్బమైనా ఒక మహానాయకుడు వర్ధంతి అయినా జయంతి అయినా వాళ్ళు చేసిన వాటిలో ఒక విశేషమైనటువంటి పార్టీ తీసుకొని ఒక చిన్న ఆట వెలది పద్యమే రాస్తాను. పిల్లలకు అవసరం. కేవలం నేను రాసేది పిల్లల కోసం. ఇప్పుడు ఫలానా ఆయన అనగానే ఈయన చేసిన ముఖ్యమైన పని ఏంటి 4 లైన్లు తెలిసిపోతుంది. అట్లా కొన్ని వందల మంది మన వాళ్ళ గురించి రాస్తే ప్రముఖుల యొక్క జయంతులు వర్ధంతులకు కూడా వాళ్ళ గురించి పద్యం ఒక బొమ్మ తీసుకొని వాళ్ళ బొమ్మ వాళ్ళ ఫోటో తీసుకొని పద్య చిత్రంగా మలుస్తా. తర్వాత కొన్ని సన్నివేశాలు ఉంటాయి. ఈ పిల్లలు భిక్షాటన చేసుకునే పిల్లలు కానీ ఇంకేదైనా కొన్ని పల్లెటూరులో రైతు పొలం దున్నే సన్నివేశం కానీ దాని బొమ్మ తీసుకొని దానికి చక్కటి పద్యం, ఒక లైన్లో అతని యొక్క లక్ష్యం, ఒక లైన్లో అతని యొక్క స్థితి గతి, 3వ లైన్లో అతని మీద మనం చూపించేటటువంటి ఏ భావన ఉంటే ఆ భావం. మీకు సాహిత్యం మీద ఉన్న ఈ ఆసక్తి రామాయణ మహాభారతాలను చదివే వైపుగా చదివించింది. మాకు సిలబస్లో కూడా ఉండేది. అయితే మనం రామాయణం గురించి ఈరోజు మీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. మరి రామాయణాన్ని మన తెలుగు ప్రజలకి అందించింది ఎవరు? ఆ రచించడానికి ఎంత టైం పట్టింది? ఆ విశేషాల గురించి మాట్లాడదాం. అసలమ్మా ఇక్కడ ప్రధానంగా రామాయణం అనేది ఆదికవి వాల్మీకి సంస్కృతంలో రచించారు. అది మూల రామాయణం అంటారు. మూల రామాయణం అంటే ప్రధానమైంది, బేస్ అది, కథ అదే. ఇక తర్వాత తెలుగులోకి వచ్చేసరికి రామాయణాన్ని ఇదమిద్దంగా ఈ కవే రాశాడని మనం చెప్పలేం. చాలామంది రాశారు. వావికొల్ల సుబ్బారావు గారు అని ఒక ఆయన రాశారు వాసుదాస్ రామాయణం. తర్వాత రామాయణాన్ని కీర్తనల్లో రచించారు. జానపదులు రామాయణం చెప్పారు. తర్వాత మొల్ల రామాయణం రచించింది. తొలి తెలుగు కవయిత్రిగా అనుకుంటాము మొల్ల, ఆమె రామాయణం రచించింది. తర్వాత విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షం చాలా గొప్పగా పాత్రోచితమైన భాషతో చాలా ఉదాత్తంగా ఉండేటటువంటి రామాయణంగా ఉంటుంది. అయితే ప్రాచీన కవుల్లో అయ్యలరాజు రామభద్రుడు రామాభ్యుదయమని ఇట్లాంటి పేర్లతో రామాయణ కథ రాయబడింది చాలామంది చేత. ఎవరి ప్రక్రియల్లో వాళ్ళు రాస్తారు. రామాయణం అనేది ఒక కావ్యం కాదు, అది ఒక మన జీవన ధర్మం అని చెప్తూ ఉంటారు కదండి. మరి దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటారు? జీవన ధర్మము అంటే కేవలం ఒక జీవి తన యొక్క మనోధర్మమే కాదు, తాను నడిచేటటువంటి మార్గంలో కూడా కొన్ని ధర్మాలు అనుసరించాల్సి వస్తుంది. అసలు రామస్య అయనం రామాయణం, రాముని యొక్క మార్గం, నడిచిన మార్గం కాదు, ఆయన జీవన మార్గం. ఆయన జీవన మార్గం బాల్యం నుంచి పట్టాభిషిక్తుడయ్యేంత వరకు జరిగిన సంఘటనలు. బాల్యంలోనే లేక పుట్టిన బిడ్డ పుత్రకామేష్టి యాగం వలన తల్లి తండ్రి ప్రేమకి ఎంతో నోచుకున్నటువంటి వాడు సాక్షాత్తు విష్ణువే కదా, విష్ణు అంశే కదా. రావణాసురుడికి నరుడు వానరుడు వలన మరణం లేదు అని తెలిసిన మరణం నాకు రాదు అని వాడు అహంభావానికి పోయినప్పుడు నరుడుగా వానరుడుగా పుట్టారు. నరుడుగా విష్ణుమూర్తి జన్మించాడు, వానరుడుగా శివాంశ సంభూతుడు ఆంజనేయుడు పుట్టాడు. ఈ వానరులే వాడిని నాశనం చేస్తారు. ఇక్కడ మనం ఒకటి చెప్పుకోవాలి, విష్ణుమూర్తి దగ్గరికి దేవతలు వెళ్ళి రావణాసురుడు ఇట్లా అల్లరి చేస్తున్నాడా పీడిస్తున్నాడంటే అతని బలహీనతలు చెప్పమంటాడు. అతను బ్రహ్మదేవుడి వలన దేని వలన చావు లేకుండా పొందాడు, కానీ నరవానరుల వలన మాత్రం పొందలేదంటే చాలు నాకు, ఇక మీరు వెళ్ళండి అన్నాడు. ఇక తర్వాత కథ మనకు తెలిసింది. ఆయన నరుడుగా పుట్టాడు, ఈయన వానరుడుగా పుట్టాడు, శివాంశ సంభూతుడు ఆంజనేయుడు. నరవానరుల కలయిక రావణుడి రచింపజేసింది. అయితే అక్కడ రావణుడిలో ఉండేటటువంటి దుష్టత్వాన్ని, దుష్టపాత్రనే మనం భావించాలి. అతను శివభక్తుడు, వేదాంగాలు చదువుకున్నవాడే, మంచి పాండిత్యం ఉన్నవాడే, జ్యోతిష్ శాస్త్రం తెలిసినవాడే. కానీ అతనికి ఉండేటటువంటి ఒకే ఒక దౌర్బల్యం పరస్త్రీ వ్యామోహం. ఆ పరస్త్రీ వ్యామోహం వలన ఇతను చంపబడ్డాడు. అదే ఒక సీత అంటుంది అశోకవనంలో ఉన్నప్పుడు, ఈ పరస్త్రీలను చెరబట్టి తేవడం ధర్మం కాదు కదా, నువ్వు ఎట్లా ధర్మం చేసావు, అది రాక్షస ధర్మం అంటాడు. మా ధర్మంలో పరస్త్రీ వ్యామోహం మా రాజధర్మమే, మా రాక్షస ధర్మమే. నేను అది అనుసరించా, తప్పేం చేయలేదే. రాక్షస వివాహాలు కూడా అప్పట్లో ఉండేది. రాక్షసమే బలవంతంగా తీసుకువెళ్ళి, ఇది ఇక్కడ వివాహం ఏం లేదుగా, వివాహం ఏం లేదుగా. అంత రాక్షస వివాహం చేసుకున్న వాళ్ళు ఉన్నారు.
ఎంతోమంది కన్యలను తెచ్చాడు, ఉమ్, అందరినీ తెచ్చాడు. కానీ ఇక ఈవిడైతే కానీ అతనికి ఇది మరణం. ఉమ్, ఆదిలక్ష్మి కదా ఉమ్, సీత, ఉమ్, ఆవిడైతే కానీ అతనికి ఇది కాదని ఉమ్, ఆ విష్ణుమూర్తి అంశతో రాముడు నరుడుగా మానవుడుగానే, ఉమ్, లక్ష్మి సీతగా, ఆదిశేషుడు లక్ష్మణుడుగా, ఉమ్, అట్లానే మన శంఖం చక్రం విష్ణుమూర్తి భరత శత్రుఘ్నులుగా జన్మించారు. ఉమ్. ఇది చాలా మందికి తెలియని ఏ- విషయం. ఇది అక్కడ ఉన్న వాళ్ళు ఉమ్, ఆదిశేషుడు లక్ష్మణుడు, ఉమ్, ఆదిశేషుడు అవతారం లక్ష్మణుడు. ఉమ్, లక్ష్మణ స్వామి కోపం ఎక్కువ, బుసలు కొడుతుంటుంది పాత్ర. ఉమ్, ఉమ్, రాముడు సరే విష్ణువు, ఉమ్, సీత లక్ష్మి, ఉమ్. లక్ష్మీ భరత అమ్మవారు. శత్రుఘ్నులు శంఖ చక్రాలే. ఉమ్, ఆ సెట్ అంతా ఇక్కడికి వచ్చి, ఉమ్, ఇకపోతే ఉమ్, ఈ కొలిచేటటువంటి వాళ్ళందరూ కూడా అదే అక్కడ ఉన్నటువంటి దేవలోకంలో విష్ణులోకంలో ఆయన చుట్టూ తిరిగిన పరి అదే తేలిగ్గా చెబుతాడు మన దాశరథి శతకంలో మొదటి పద్యంలోనే. ఎవరు? కంచర్ల గోపన్న. ఉమ్, శ్రీరమ సీతగాగ ఉమ్, నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ ఉమ్, వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడవైన నాముడవు భద్రగిరి దాశరథి కరుణాపయోనిది అంటాడు. ఉమ్, శ్రీరమే సీత, నిజ వైష్ణవ బృందం ఇక్కడ వీర అర్చకులు అయినారు. ఉమ్, అదంతా ఇక్కడుంది. విరజానది గౌతమి, అది గోదావరి, గంగానది గోదావరి ఉమ్, అని భద్రాద్రి రావణ్ మొదటి పద్యంలోనే వర్ణిస్తాడు. ఉమ్. మరి సాక్షాత్తు శ్రీరాముల వారిని మనం ఆయన నుంచి ఆదర్శంగా తీసుకోవాల్సింది ఏంటి? అమ్మవారికిను శ్రీరాముల వారికి మధ్య ఏదైతే అండర్స్టాండింగ్ ఉండి అక్కడి వరకు వెళ్ళొచ్చారో ఇప్పుడున్న భార్యాభర్తలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అమ్మాయి వాళ్ళ రోజుల్లో సీత అనే పేరు పెట్టుకోవటానికి జనం భయపడుతున్నారు, కష్టాలు వస్తాయని. కష్టాలు వస్తాయని. ఉమ్, ఇవన్నీ వెర్రి నమ్మకాలు, మూఢనమ్మకాలు. ఉమ్, అంతటి సాక్షాత్ లక్ష్మి ఆమె, క్షీర సముద్రరాజ తనయ. ఉమ్, ఆవిడ పేరు లక్ష్మీదేవి పేరు పెట్టుకుంటే కష్టాలు ఎట్ట వస్తాయి? ఉమ్, ఆవిడకి వచ్చినాయి. దానికి ఒక బలీయమైన కారణం ఉంది. ఉమ్, ఆ కష్టాలు వస్తే కానీ రాముడు వెళ్ళి రావణ సంహారం చేయడానికి వీలు కాదు. ఉమ్, ఒక ఉంది అక్కడ కథ, ప్రణాళిక ఉంది, ఒక ఐతిహ్యం నడిచింది కదా. ఉమ్, సీత అని పేరు పెట్టుకున్నంత మాత్రం అందరికి కష్టాలు వస్తాయా? ఉమ్. రావు. రావు. ఇట్లా పరిస్థితుల ప్రభావం. ఇవాళ కొన్ని పేర్లు పెట్టుకోవటానికి భయపడుతున్నాం. అదే ఆ పురాణం. ఇదంతా ఏంటంటేనమ్మా ఈ ప్రబలిపోయినటువంటి అనుమానాలతో కారణం, ఉమ్, ఏది కాదు. ఇకపోతే ఉమ్, కుటుంబం అన్నావే, ఉమ్, సీతారాములు ఉమ్, వాళ్ళు కలిసి ఉన్నటువంటి కాలం చాలా తక్కువ. ఉమ్, దాదాపుగా 11 ఆ ప్రాంతంలో వయసుండగా సీతమ్మ వారికి 12 ఏళ్ళు అట్లా ఉండగా రాముడికి వివాహమై ఉమ్, ఏడాదికి అరణ్యవాసం. ఉమ్, రాముడు అరణ్యాల్లో ఉన్న బ్రహ్మచారిగా జీవించాడు. ఉమ్, 14 ఏళ్ల వనవాసంలో సీతారాములు బ్రహ్మచర్యాన్నే పాటించారు, నార చీరలు దీపు కట్టుకొని కందమూలాదులు తింటూ. ఉమ్, ఆవిడ తిరిగి అయోధ్యకు వచ్చిన తర్వాత గర్భవతి అయింది, కానీ ఉమ్, అయోధ్యకు వస్తూనే అరణ్యవాసం నుంచి పిల్లలతో రాలేదు. ఉమ్, అవును. అట్లా బ్రహ్మచర్యం పాటించారు. ఉమ్, అదే అసలు లక్ష్మీనారాయణల సంబంధం కాబట్టి సీత రాముడితో అంటుంది అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు. రాముడు అంటాడు, నువ్వు వెళ్ళాల్సిన పని లేదు, లక్ష్మణుడు కూడా రావాల్సిన పని లేదు, నేనే వెళ్ళాలి, మా నాయనగారు నన్నే వెళ్ళమన్నాడు, ఉమ్, ఆజ్ఞ అంతవరకే. అప్పుడు సీత ఒక మాట అంటుంది, నువ్వు గనక నన్ను తీసుకువెళ్ళకపోతే మా కేకయ్య మా విదేహ రాజ్యంలో ఏమనుకుంటారో తెలుసా? ఒక భార్యని తన వెంట పెట్టుకొని కూడా తీసుకెళ్ళలేనటువంటి అసమర్థుడికి మా రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేశాడని విదేహ రాజ్యం జనం అనుకుంటారు. ఉమ్, కాబట్టి నేను నీతోటి రాకపోతే మా రాజ్యంలో నీకు అపవాదం వస్తుంది, ఉమ్, అది తొలగాలంటే నేను నీతోటి రావాలి. ఉమ్, భర్త గౌరవం తన పుట్టింటి ప్రాంతంలో పోతుందని ఆయనతోటి వెళ్ళింది. అదే కాదు, ఉమ్, ఆ రోజుల్లో అర్ధాంగి, సహధర్మచారిణి, ఇయం సీత మమ సుత సహధర్మచరితవ అంటాడు అప్పగిత్తులు చేసేట. ఉమ్, ఈ సీత అంటే నీకు సహధర్మచారిగా వస్తున్నది కాబట్టి ఆయన ఏమి చేస్తే ఆమె అది అర్ధాంగిగా ఉమ్, వెళ్ళింది, ధర్మం పాటించింది. ఉమ్, అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత దుష్ట శిక్షణ కోసం కొంత ప్రేరేపణ ఉంది కాబట్టి రావణాసురుడు తీసుకెళ్ళటం సంభవించింది. అతనికి ప్రధానంగా స్త్రీ వ్యామోహం, ఉమ్. అందువలన ఏమైనా కూడా తీసుకెళ్ళి. రాముల వారు వెళ్ళారు, రాముల వారు భర్త కాబట్టి సీతమ్మ వారు వెళ్ళారు.
మరి లక్ష్మణ్ గురించి అంటే మీరు ఇంతకుముందు మనం మాట్లాడుకుంటున్నట్టు అన్నదమ్ములంటే ఆస్తుల కోసం గొడవలు కానివ్వండి, చిన్న చిన్న పొరపచ్చాలు జరుగుతూ ఉంటాయి. మరి 14 ఏళ్ళు అన్నతో సహా అరణ్యవాసం, భార్యను వదిలిపెట్టి ఉండడం, మరి లక్ష్మణ్ గురించి మనం తెలుసుకోవాల్సిందే. అసలు ఇక్కడమ్మా మనకి లక్ష్మణుడు, లక్ష్మణుడి భార్య ఊర్మిళ తెలుసుకోవాల్సినటువంటి వాడు. అసలు మనకి ఇంకొకటి ఉంది. ఈ సంప్రదాయ గుళ్ళకి వెళ్తే రాముడికి సీతకి నమస్కారం చేస్తారు, కానీ పక్కన లక్ష్మణుడు ఉన్నాడని కూడా నమస్కారం చేయాలి. ఆయనకు కూడా చేయాలి. ఆయన భ్రాతృభక్తి చాలా గొప్పది. అన్న కోసం జీవితాన్ని త్యాగం చేశాడు, వెళ్ళాడు. కానీ సహజంగా ఆయనకు అక్కర్లా. రాముడు వెళ్ళాలి. 14 ఏళ్ళు పెట్టింది కైక నియమం. 14 ఏళ్ళు ఎవరైతే రాజ్యంలో ఉన్నాడో ఆ రాజకుమారుడికి వచ్చిన తర్వాత ఆ రాజ్యం మీద అర్హత ఉండదు కదా. 14 ఏళ్ళు పెట్టి 14 ఏళ్ళ తర్వాత ఆయన రాకపోతే అనేటటువంటి దానికంటే ముందు అతనికి తర్వాత వచ్చినా రాజ్యం అడిగే హక్కు ఉండదు కాబట్టి తన కొడుకైన భరతుడికి పట్టాభిషేకం చేయాలి. ఇక్కడ లక్ష్మణుడు అడవులకు వెళ్తున్నాడని తెలిసి తను బయలుదేరాడు. రాముడు చెప్పాడు, నువ్వు రాక్కర్లేదు, వెళ్ళాల్సింది నేను. వస్తే నా అర్ధాంగి సహధర్మచారిణి నా భార్య, నీకు ఎందుకురా నాయన అని అంటే, కాదు నేను నీ సేవ చేయాల్సిందే, నాన్న చెప్పినా చెప్పకపోయి నీతో రావాల్సిందే అని వెళ్తాడు. అప్పుడు రాముడు, నన్ను కాదు నువ్వు అడగాల్సింది, వస్తానని మీ అమ్మని అడిగిరా, సుమిత్ర దగ్గర వెళ్ళి అడిగిరా, మీ అమ్మ వెళ్ళమంటే రా. అక్కడ ఎందుకంటే అట్లా అన్నాడంటే అవతల ఒక పేన తల్లికి కొడుకుని రాజుని చేసుకోవాలని కోరిక కలిగింది కైకి. మరి వీళ్ళమ్మ అభిప్రాయం ఏంటో, నా తర్వాత కదా కైక, దానికంటే ముందు నా కొడుకు రాజు అవుతాడుగా అడిగితే అని సుమిత్ర అనుకుంటుందేమో. ఆమె అనుకోదు, రాముడు అనుకున్నాడు. అందుకని మీ అమ్మని కూడా ఆమె మనసులో ఏమో తెలుసుకోవచ్చు కదా, వెళ్ళి రమ్మన్నాడు. ఆమె ఏం చేసింది, ఎదురు చూస్తున్నది. లక్ష్మణుడు ఎప్పుడు వస్తాడా అన్న సేవకి అతనితో పాటు అడవులకు వెళ్తాను అడగటానికి. ఒకవేళ అతను అట్లాంటి ఆలోచన లేకపోతే వెళ్ళమని చెప్పడానికి ఎదురు చూస్తుంది. వెళ్ళి అమ్మ నేను కూడా అన్నతో అడవులకు వెళ్తాను, మంచిది నాయన. అక్కడ మంచి శ్లోకం ఉంటుంది, రామం దశరథం విద్ధి, అడవుల్లో రాముణ్ణి దశరథ మహారాజుగా నీ తండ్రిగా భావించు. మాం విద్ధి జనకాత్మజ, నీ తల్లైన సుమిత్రని సీతలో చూసుకో. అంటే నీకు రాముడు సీత తల్లి తండ్రి. అయోధ్య అటవీం విద్ధి, అయోధ్య నగరాన్ని అడవిలోనే చూసుకో. అంటే నీకు రాముడు ఎక్కడుంటే అదే రాజ్యం, అదే సుఖం. గచ్చతాత యథాసుఖం, వెళ్ళి క్షేమంగా వెళ్ళి చెప్పి. అదే లక్ష్మణుడు వచ్చి నేను అడవికి వెళ్తానమ్మా అన్నప్పుడు, పిచ్చివాడు అడవికి నువ్వు ఎందుకు రపోవాలి, ఎంత కైక ఇదైనా కౌశల్య తర్వాత నేనుగా, నా కొడుకు నువ్వుగా, నీకే రాజ్యం ఇవ్వాలి, అక్కడదేం చెల్లదు, ఉండమనలేదే ఆ తల్లి అన్న సేవ చేసుకో, అన్నతోటే వెళ్ళమని. ఇక్కడ ఇంకొకటి ఉంది ఈ శ్లోకానికి అంతరార్థం, రామం దశరథం విద్ధి. దశరథుడు అంటే విష్ణువు అనే అర్థం కూడా. రాముణ్ణి విష్ణువుగా భావించు. మాం విద్ధి జనకాత్మజ, మాం అంటే లక్ష్మీదేవి, జనకాత్మజ సీతని లక్ష్మీదేవిగా భావించు. అయోధ్య అటవీం విద్ధి, వైకుంఠానికి కూడా అయోధ్య అని పేరు కాబట్టి అడవినే వైకుంఠంగా భావించు. ఆ వైకుంఠం అది అడవి, వైకుంఠవాసుడు రాముడు, ఆమె మీ వదిన సీత లక్ష్మి. వెళ్ళయ్యా అని చెప్పిందంటే వైకుంఠంలో ఉన్నట్టుగా భావించుకొని వెళ్ళాడు అని చెప్పి పంపించింది. అంతకంటే గొప్ప ఏమి. భరతుడి గురించి కూడా మనం చాలా తెలుసుకోవాల్సి ఉంది సార్. అధికార దృక్పథంపై అసలు ఆయనకున్న ఆలోచన ఏంటి, ఆ విధానాన్ని మనం ఎలా చూడొచ్చు? అసలు భరతుడికి రాజ్యకాంక్ష లేదు, వీళ్ళకి ఎవరికి లేదమ్మా. లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎవరికి లేదు. కేవలం వారి తల్లి గారి మాటలు, నాన్న ఎట్లా చెబితే అట్లా మనం నడుచుకోవాలి. నాన్న తర్వాత అంతటి వాడు రాముడు, ఆయన ఎట్లా ఉంటే మనం ఆయన అనుసరించాల్సిన వాళ్ళని. అసలు అవతార లక్ష్యం కూడా అదేగా. కాబట్టి అతనికేం రాజ్యకాంక్ష లేదు. తర్వాత పట్టాభిషేకం ఏర్పాటు భిన్నమైన తర్వాత, చెదిరిపోయిన తర్వాత ఆ కేకయ దేశంలో ఉండేటటువంటి భరతుడిని సుమంత్రుడు భటులను పంపించి పిలిపిస్తాడు. పిలిపించినప్పుడు కైకేయి అంతఃపురానికి వెళ్తాడు. కోరని రాజ్యంబు కోరితే నా కంచు,
నేను నిన్ను కోరాను రాజ్యం ఇప్పించాము నాన్న చేతని. అమ్మపై ఆగ్రహించి వాళ్ళ అమ్మ మీద తిరగబడ్డాడు. అసలు నువ్వు నీ తల్లి అని ఎట్ట చెప్పుకోవాలి? నీది కాంక్ష వలన కేకయ్య దేశము కూడా కించబడదు. మా కేకయ్య దేశపు రాజు కుమార్తె కైకేయి అక్కడికి వెళ్ళి రాముడిని అడవులకు పంపింది. అంత గొప్పవాడైన రాముడిని, దశరథుడి పుత్రుడైన రాముడిని. నీ దేశంలో నీ పేరు చండాలంగా చెప్పుకోరమ్మా, తక్కువగా చెప్పుకోరా, ఇదేమన్నా ఇదే? అయినా నాన్న తర్వాత అన్నయ్య కదా పరిపాలించాలి. నువ్వు నాకు రాజ్యం ఎట్లా అడుగుతావు? ఇది ధర్మమా? అది తల్లికే చెప్పినవాడు. సరే, ఇక అన్నలేని రాజ్యం నాకెందుకు అనుకున్నాడు. ఆ నంది గ్రామంలోనే అన్న ఏ విధంగా నార వస్త్రాలు కట్టుకుంటాడు అట్నే కట్టుకున్నాడు. అన్న దగ్గరికి వెళ్ళాడు కదా తీసుకొస్తానని. వెళితే నేను రాకూడదురా అని చెప్పాడు కదా. అదిగాక వీళ్ళు అక్కడికి అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు జనం వెంటనే వస్తున్నారు. అప్పుడు రాముడు అంటాడు, మీరు ఈ విధంగా వచ్చి నా పక్కన ఉంటే ఇది అరణ్యం ఎట్లా అవుతుందయ్యా? ఇదే నగరాలైతే, ఇది అరణ్యవాసం కాదు అని వీళ్ళందరికీ చెప్పి పంపించి కొంతమంది అంటే రాత్రి చెప్పకుండా వెళ్ళిపోయినారు. వెళ్ళి పక్కకి వెళ్ళి అడవుల్లోకి వెళ్ళారు. దండకారణ్యం మునుల ఆశ్రమాలకు వెళ్ళారు. ఆ వెళ్ళిన తర్వాత సుమంత్రుడు వచ్చిన తర్వాత ఈ వార్త చెబుతాడు. రాముడు దశరథుడు అడుగుతాడు, బిడ్డలు అట్టున్నారు, బాగానే వెళ్ళారు, దిగులు పడుతుంది చెబుతారు, సహజం కదా. ఆ రాత్రి దశరథ మహారాజు చాలా బాధపడతాడు. బిడ్డ లేడు, బిడ్డ అరణ్యాలకు వెళ్ళాడు. ఏంటి ఈ వైపరీత్యం? ఏంటి? అంతకుముందు దానికి సంబంధించినటువంటి ఒక మునిశాపమైనా ఈ వైపరీత్యం ఏమిటి? బాధపడతాడు. మంచి ప్రేమ అమ్మాయినంటే ఆ అన్ననే అనుసరించి వీళ్ళందరూ కూడా మంచి మార్గంలోనే ఉన్నారు. రాముడి యొక్క మార్గమే అన్నది. పరిపాలించలేదు కదా రాజ్యాన్ని. అది ఎవరు? భరతుడు రాజ్యపాలన అంటే నంది గ్రామంలో రాముడి యొక్క పాదుకల్ని సింహాసనం మీద పెట్టి వాటి ప్రతినిధిగా, అంటే రాముడి యొక్క ప్రతినిధిగానే పరిపాలన సాగించాడు. తన సొంత పాలన ఏం కాదు. ఇంకొక విశేషం, దశరథ మహారాజు వాళ్ళకి ఆనువంశికంగా వచ్చేటటువంటి రాజమకుటం కూడా ఆయన ధరించాల. దాన్ని దశరథుడి తర్వాత అట్టనే ఉంచారు. రాజవంశాల్లో ఏం చేస్తారంటే వాళ్ళకి కిరీటము చాలా ముఖ్యమైనది, తలపాగా, అవి రెండు కింద పడితే వాళ్ళు ఇక లేనట్టే భావిస్తారు. రాజలాంఛనం అది, రాజముకుటం, దానికి ఉన్న గౌరవం మామూలు కాదు. కనుక అది దశరథుడి తర్వాత మళ్ళా రాముడు వచ్చిందాక అది అట్లానే ఉంచారు. పక్కన ఎవరు పెట్టుకోవాలి. ఆయన భరతుడు అసలు పెట్టుకోవాలి. భరతుడు కూడా అనలాగా నారచీరలు కట్టుకునే ఆశ్రమంలో ఉండే, అయోధ్యకి చివరుండే, అక్కడి నుంచి రాజ్యపాలన చేస్తున్నాడు. ఆయన కిరీటం ఎక్కడ? మళ్ళా రాముడు వచ్చి పట్టాభిషేకం జరిగినప్పుడు ఆ కిరీటాన్ని అలంకరించాడు. ఆయనకి రాజ్యకాంక్ష లేదు. మా అన్న ప్రతినిధిగా, నా అన్న ప్రతినిధిగా, రాముడు ప్రతినిధిగానే నా పాలన అన్నాడు. ఇంకొకటి, ఇక్కడ రాముడు కూడా మానవుడుగా వచ్చాడు. ఇక్కడ ఆయన ఎవరైనా నువ్వు దేవుడు అయ్యా అంటే నేనెక్కడ దేవుడిని అయ్యా? నేను దేవుడిని కాదు. ఆత్మానం మానుషమణ్యే రామం దశరథాత్మజం. నేను దశరథుని కొడుకుగా పుట్టినటువంటి మనిషిగానే నన్ను భావించండి, నేను దేవుణ్ణి కాదు ఆయననే చెప్పి. అంతా మానవ పద్ధతే కదా. ఆ మానవ పద్ధతిలో ధర్మ పద్ధతి, ధర్మ మార్గం ఆయన అనుసరించినటువంటి ధర్మం. అసలు రామో విగ్రహవాన్ ధర్మ. ఇది మారీచుడు రాక్షసుడు అన్నమాట. మారీచుడే రావణుడు వెళ్ళి సీత దగ్గర మాయ జింకగా మారు బంగారు జింకగా అంటాడే. ఎవరుకుంటున్నావు నువ్వు? రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానామివ వాస్తవ. ఆయన మూర్తీభవించినటువంటి ధర్మం, సాధు, మంచివాడు, సత్యం కలిగినటువంటి సత్య పరాక్రమ, నిజమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు విక్రముడు. రాజాన సర్వస్య లోకాలన్నిటికీ రాజు. ఎట్లా అంటే ఇంద్రుడు దేవతలందరికీ రాజులాగా. అని చెప్పినా నేను చెప్పాను, నువ్వు వెళ్ళు అక్కడికి, వెళ్ళకపోయినావా నా చేతిలో వస్తుంది. అప్పుడు మారీచుడి నిర్ణయం ఏంటి? ఆ సందిగ్ధ పరిస్థితుల్లో అతనికి ఎట్లాగూ చావు మూడు, రావణాసురుడు. అంతకుముందు ఒకసారి యజ్ఞం చేరపడానికి వెళ్ళినప్పుడు రాముడి యొక్క దెబ్బ తిన్నవాడే. అదే అంటాడు, రాముడి దెబ్బ ఏమిటో నీకేం తెలియట్లేదా?
అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి మేము ఇక్కడ దాక్కున్నాం. ఆ యజ్ఞ అప్పటికి ఇంకా బాలరాముడు చిన్నవాడే. ఇట్లాంటి ఇది పరిస్థితి ఆయనతోటి నీకు అనవసరం, ఆ సీత జోలికి పోవాకంటే చెప్పాడు, నువ్వు పోతే పో, లేకపోతే నా చేతిలో నీ చేతిలో చచ్చి ఇట్లాంటి బాధలు పడే కంటే ఇంక ఏ లోకానికి పోతాము, ఆ మహాపుణ్యాత్ముడి చేతిలో మరణిస్తేనే మంచిది కదా అని వెళ్ళి ఇంకగా మరణించడానికే ఇష్టపడ్డాడు. ఇతను ప్రణాళిక వేశాడుగా, ఆ లక్ష్మణ ఆ సీత అని అరవాలని, అటు నేర్చి పాపం మరణించాడు. ఇక్కడ సీత అపోహపడ్డది, మీ అన్నకు ఆపద జరిగింది, నువ్వు వెళ్ళు అంటే, లక్ష్మణుడు నేను వెళ్ళనమ్మా, నిన్ను వదిలిపెట్టి, మా అన్న నిన్ను వదిలిపెట్టి వెళ్తే ఊరుకోడని చెప్పిన ఏం అపవాదేసి, నువ్వేదో ఆశించి ఇక్కడికి వచ్చావు, లేకపోతే నీ భార్యని తర్వాత నీకు వచ్చే రాజ్యాన్ని వదిలిపెట్టుకొని ఎందుకు వస్తావు, నీకేదో ఒక ఆలోచన ఉంది మనసులో, నీ అన్నకి ఏదైనా హాని జరిగితే ఇంకొక ఆలోచన ఉంది నీ మనసులో. ఆ అపవాదు భరించలేక వెళ్ళాడు. వెళ్ళి ఇద్దరు ఎవరు లేకుండా పోయినారు. రావణాసురుడు ఒక సన్యాసి వేషంలో వచ్చి తీసుకెళ్ళి కష్టాలు కోరి తెచ్చుకో. సీతమ్మ వారు లక్ష్మణుడు అంటే కనీసం బ్లడ్ రిలేషన్ అను సొంత తమ్ముడు కాబట్టి వచ్చారని అనుకోవచ్చు. భక్తి విషయంలో పరమ భక్తుడైన హనుమంతుల వారు కూడా వారితో ఉండడం, వారికి సేవ చేయడం కూడా మనకి చాలా చాలా ఈ రోజుల్లో అయితే అసలు అంత భక్తిని మనం చూడలేమండి. మరి హనుమంతుడి గారి గురించి మేము ఆయన దాసభక్తమ్మ. ఇప్పుడు మనకి భక్తి అనేటటువంటిది నువ్వు అడిగావు కాబట్టి భక్తిలోనే చెబుతా. 9 రకాల భక్తులు ఉంటాయి, వాటిని నవవిధ భక్తులు అంటారు. శ్రవణం, కీర్తనం, విష్ణో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. భగవంతుడి కథలు వినడమే అది భక్తి. కీర్తనం, కీర్తించటం, అట్లా కీర్తించి తరించారు త్యాగరాజు, రామదాసు, అన్నమయ్య వీళ్ళందరూ. విష్ణు స్మరణం, కేవలం స్మరణే చేస్తాడు, ఒక్కొక్కడు ఏమీ చేయలేడు. ఇక రామనామ స్మరణే ఏమి చేయలేడు, అంతకంటే శక్తి లేదు. పాదసేవన, ఆయన పాదాలు సేవించినటువంటి వాడు. అర్చనం, పూజలు చేసేటటువంటి వాడు. వందనం, నమస్కారమే చేస్తాడు, ఒకడు ఏమి చేతగాక. దాస్యం, కొంతమంది దాసభక్తి ప్రకటిస్తారు. ఇప్పుడు ప్రకారం దాసభక్తి అంటే దేవాలయాలు శుభ్రం చేయటం, అక్కడ భక్తులకు తగినటువంటి వస్తువులు అవి కల్పించడం. దాస్యం, సఖ్యం, సఖ్యభక్తితో తరించారు. అర్జునుడు కృష్ణుడు స్నేహం, సుగ్రీవుడు రాముడు స్నేహం, సఖ్యభక్తి. ఆత్మనివేదనం, కొంతమంది ఉన్నారు, మీరాదేవి, వీళ్ళందరూ. ఇందులో హనుమంతుడిది దాస్యభక్తి. దాసుడు, రామదాసుడు. ఆయన రాముడు ఏది చెబితే అది చేసేటటువంటి చెప్పడు కూడా. రాముడు అసలు ఎక్కువ మాట్లాడు, మితభాష. ఆ మనసును గ్రహించుకొని చేయటమే వీళ్ళందరూ. అట్లా ఆంజనేయుడు పరమ భక్తుడయ్యి, మీరు అడిగింది ఏంటంటే సీత విషయంలో కదా. సీత మరి రాముడికి అంత పరమభక్తుడైనప్పుడు అసలు ఇక్కడ ఇంకొక విషయం చెబుతా. అసలు సీతని రాముడి దగ్గరికి తీసుకురావడానికి ప్రధాన కారకుడు హనుమంతుడే. సీతను రావణాసురుడు తీసుకెళ్ళాడు. వీళ్ళు ఋషిముఖ పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు హనుమంతుడు వాళ్ళతో సుగ్రీవుడితో స్నేహం ఏర్పడింది. సరే, అక్కడ కొన్ని కారణాల వలన వాళ్ళని చంపి సుగ్రీవుడితో స్నేహం చేశాడు. ఆ సుగ్రీవుడు వానరులను పంపాడు, దక్షిణ దిక్కుకి హనుమంతుడిని పంపాడు. ఈ పంపేటప్పుడు హనుమంతుడికి సీత ఎట్లా ఉంటుందో తెలియదు, ఎటు ఎవరు తీసుకెళ్లారో తెలియదు. అటు దక్షిణ దిక్కెళ్ళారనేది అనుమానమే, అటు అయ్యి ఉంటుందని జటాయువు చెప్పినా ఇంకొకళ్ళు చెప్పినా. ఎట్లా ఉంటుందో తెలియదు, ఎటు వెళ్ళిందో తెలియదు, ఆమె కనపడితే ఏం మాట్లాడో తెలియదు, ఆ తీసుకెళ్ళిన వాడు ఎట్లా ఉంటాడో తెలియదు, ఎక్కడుంటాడో తెలియదు, ఏ మార్గాన్ని అక్కడికి చేరాలో తెలియదు. అసలు ఏమీ తెలియని స్థితిలో ఒక కార్యభారాన్ని భుజాన వేసుకొని వెళ్ళాడు అప్పుడు వాళ్ళు ఇటు వీళ్ళని పంపిద్దాం అనుకుంటామన్నప్పుడే సుగ్రీవుడు సాలోచనగా దక్షిణ దిక్కుకి హనుమంతుడు పంపుదామన్నాడు. ఎందుకంటే వాళ్ళకు ఒక అనుమానం, దక్షిణ దిక్కుకి సీత వెళ్ళి ఉంటుంది కాబట్టి అటు సమర్థుడిని పంపితే సాధించుకోవచ్చు కదా. ఆ ఆలోచన గ్రహించే రాముడు అతనికి అంగుళీయకం కూడా ఇచ్చాడు, సాధిస్తాడు అని నమ్మకం ఉంది. హనుమంతుడికి చెప్పలా, నీకు సీత కనబడితే ఈ అంగుళీకి ఇవ్వమన్నాడు. అంటే హనుమంతుడు ఏమి బుద్ధిమతాం వరిష్టం, హనుమంతుడు బుద్ధిమంతుడు, చాలా గొప్ప బుద్ధిమంతుడు, ఆలోచనాపరుడు, సూక్ష్మగ్రాహ్యత గలవాడు. నాకే ఎందుకు ఇచ్చాడు ఇది, నాకెందుకు ఇచ్చాడు, నేను చూస్తాననేగా, చూడకపోతే నేనెందుకు, నేను
నా శక్తి ఏమిటి? అష్టసిద్ధిలు ఉన్నాయి ఆయనకి. అష్టసిద్ధులు అంటే అణిమ, గరిమ, లఖిమ, మహిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈసత్వం, వసిత్వం. అణిమ అణువులాగా అవుతుంది, గరిమ పెరిగిపోతాడు, లఘిమ తేలికైతాడు, మహిమ చూపిస్తాడు, ప్రాప్తి దాన్ని పొందుతాడు, ప్రాకామ్యం అవసరమైతే తనే లొంగిపోతాడు, ఈసత్వం తాను పెద్దదవుతాడు, లేకపోతే తనే లొంగిపోతాడు. ఇన్ని కలగాపులగంగా ఆయన దగ్గర ఇన్ని శక్తులు ఉండబట్టి అక్కడికి వెళ్ళాడు. లంకలోకి వెళ్ళిన తర్వాత ఈ రూపం అంతా లేదు, చిన్న పిల్లిగా మారి లోపలికి వెళ్ళాడు. సీతను చూశాడు తుంస్పవృక్షం మీద నుంచి. ఆమె సీతని తెలియదు కదా, ఆమె సీతని తెలియదుగా. ఆ తర్వాత తెల్లవారుజామున రావణాసురుడు వచ్చి నీ రాముడు రాడు అంటున్నప్పుడు వీడెవడో రాముడు అంటున్నాడు, ఇక్కడెవరో ఒక స్త్రీ కూర్చొని విలపిస్తున్నది, ఓహో ఈవిడ సీత కావచ్చు అని అనుకున్నాడు. అనుకున్నప్పుడు కూడా ఇక వాడు వెళ్ళిపోయినాడు రావణాసురుడు. ఈమె ఏం చేసింది, ఇక రాముడు రాడు, నన్ను ఎవడు రక్షించేవాడు లేడు, ఇతను గడువు పెట్టాడు, ఒక 4 రోజుల్లో కనుక నువ్వు నా మాట వినకపోతే, నన్ను వివాహం చేసుకోకపోతే ఖండాలుగా నేను చేసుకొని వండుకొని తింటారని. ఇక ఈ మరణం కంటే నా మరణమే నాకు శరణ్యమని ఆ చీర కొంగు తీసి దానికి చుట్టుకోబోతున్నప్పుడు ఇక అయోధ్య నగరాన్ని దశరథుడనే రాజు పాలిస్తున్నాడు అని రామకథ గానం చేస్తాడు. ఎప్పుడైతే అయోధ్య నగరం అనే మాట అక్కడ వినపడదో సీత సాలోచనగా చూసి ఒక సూక్ష్మ కోతి కనపడు. ఇక ఈ కథాగానం అంతా చేశాడు. ఆ రాముడు పంపి, అది చాలా పెద్ద కథ మొత్తం చెప్పాడు. ఆ రాముడు పంపిన వావిదూత హనుమంతుడిని నేనే రామదూతనని ఆ ముందు దూకుతాడు. అయినా నమ్మల, ఇది ఒక రాక్షస మాయ అనుకో. ఆ తర్వాత ఇది రాక్షస మాయ కదా, నువ్వు కాదు అంట. నేను కాకపోవటం ఏంటమ్మా, నా రూపం చూడు ఎంత ఉందని చూపించాను. అప్పుడు నమ్మింది, నువ్వు సముద్రం దాటి ఉంటావు. అయినా నమ్మకం కలగల. నువ్వు కనపడితే ఏమని రాముడు అంగుళి ఎక్కించా. అప్పుడే ఆయన నేను నిన్ను తీసుకెళ్తారా అన్నాడు. నేను రాను, రాముడు రావాలి, రాక్షస సంహారం జరగాలి, ధర్మమే నిలబెట్టాలి, అప్పుడు నేను అటు వస్తా. నువ్వు ఇప్పుడు ఇంకో ప్రశ్న నీకు రావచ్చు, ఎవరికి? ఆంజనేయుడికి. ఆమె అంటుంది, నువ్వు పరపురుషుని తాకను, ఇప్పుడు నేను భుజాల మీద పెట్టుకుంటే తీసుకెళ్తానంటున్నావు. నేను పరపురుషుని తాకను, రావణుడి తప్ప. మరి ఆ రోజు నిన్ను వాడు పట్టుకున్నాడుగా రావణాసురుడు అంటావు, అది నేను మూర్ఛాస్థితిలో ఉండంగా తీసుకొచ్చాడు. అప్పుడు నేను అపస్మారకంలో ఉన్నా. నాకు అసలు ఏ పురుషుడే పట్టుకున్నాడో స్త్రీయే పట్టుకున్నాడో తెలియదు. ఒక తెలిసేటటువంటి స్థితిలో ఉండి పరపురుషుడి స్పర్శ నేను ఎట్లా సహిస్తాను? గొప్ప కష్టాలు వస్తేనే, లేకపోతే ఒక రాయిని శిల్పి చెక్కితేనే ఒక రూపం వస్తుంది, ఒక వాల్యూ వస్తుందని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. మరి 14 ఏళ్ళు అరణ్యవాసం చేసిన శ్రీరాముడి జీవితం అరణ్యవాసం నుంచి ఎలా మారింది ఏంటనేది? అరణ్యవాసానికి వెళ్ళేంతవరకు రాముడు విశ్వామిత్రుడి యాగ సంరక్షణకి వెళ్ళి అతి బలాన్ని విద్యలే నేర్చుకున్నటువంటి వాడు, గారాభంగా ఇంట్లో పెరిగినటువంటి వాడు. ఆయనకి దశరథుడు పిలిచి, దశరథుడు అడుగుతాడు, నీకు రాజ్య పట్టాభిషేకం చేస్తానయ్యా, యువరాజ్య పట్టాభిషేకం చేస్తానంటే ఏమి మాట్లాడలా. పట్టాభిషేకం చేస్తారా అనుకున్నాడు. అదే రాత్రికి పిలిచి, నువ్వు వనాలకు వెళ్ళాలి. నేను వనాలకు వెళ్ళాలా? అంతే, ఏముండదు. ఆ తండ్రి ఆ మాట చెప్పలేకపోతున్నాడని కైక చెప్పింది, మీ నాయన నిన్ను అడవులకు వెళ్ళమని చెబుతున్నాడు. ఆమె చెప్పిందంటే తండ్రి ఆజ్ఞ అయి ఉంటుందని తెలిసి గ్రహించాడు. సరే వెళ్ళాడు. ఆ అడవులకి వెళ్ళకపోతే రాముడు అనేటటువంటి వాడు, రాముడు గురించి మనం ఇంతగా చెప్పుకోవాల్సిన అవసరాలు ఉండవు. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతో మంది మునుల్ని కలిశాడు. అత్రి, భరద్వాజ, గౌతముడు ఇట్లాంటి మహామునులందరి ఆశ్రమాల్లో ఉంటూ వెళ్ళారు. వాళ్ళు ఎన్నో చెప్పారు మంచి విషయాలు, ధర్మ సూక్ష్మాలు చెప్పారు, ధర్మ పద్ధతి చెప్పారు. అవన్నీ నేర్చుకున్నారు. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఓహో కైక ఎంత గొప్పది, ఇవన్నీ నేను తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి. ఇది ఎక్కడ వస్తుందంటే తర్వాత వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత పుష్పక విమానంలో 14 ఏళ్ళు అయిన తర్వాత పుష్పక విమానాన్ని దిగుతారు. అక్కడ కౌసల్య, సుమిత్ర, కైక వీళ్ళందరూ నిల్చుంటారు. రాముడు వెళ్ళి ముందు కైకమ్మ పాదాలకు నమస్కరిస్తాడు. ఇదేంటి నాయన, నాకు మీ అమ్మగారు కౌసల్య నీ కనతల్లి,
లేదమ్మా, ఆమె మామూలు భౌతిక జన్మ ఇచ్చింది, నీవు అసలు నాకు మంచి జన్మ ఇచ్చింది. నువ్వు కానీ అడవులకు పంపకపోతే ఉమ్, నాకు ఇంత ధర్మం తెప్పేవాళ్ళ మునులు, ఉమ్, ఇన్ని విద్యలు తెలుసుకునేవాడినా, ఉమ్, ఇంత అస్త్రశస్త్రాస్త్ర కోవిదుడయ్యేవాడినా, ఇటు హనుమంతుడు లాంటి మహానుభావుడితో పరిచయం ఏర్పడేదా, అంతటి సముద్రానికి వంతెన కట్టగలిగేవాడినా, అంతటి దురాత్ముడైనటువంటి రావణుని సంహరించగలిగి లోకంలో పేరు తెచ్చుకోగలిగి లోకంలో అపనింద కలిగినా కూడా ఆమెని అగ్ని పునీత అని నిరూపించగలిగేవాడిన ఉమ్, నువ్వమ్మా నాకు తల్లి. ఉమ్, ఉమ్, అది రాముడు. ఉమ్. తర్వాత మరి కైకేయి బాధపడలేదండి, నేను రాముడిని అడవులకు పంపే పంపించాను. పశ్చాత్తాపడ్డది ఉమ్, పడ్డది కానీ ఇక అది తీరదు, ఉమ్, ఎందుకంటే వెళ్ళిపోయినాడు. ఉమ్, భరతుడు వెళ్ళాడుగా, ఉమ్, భరతుడు కూడా వెళ్ళాడుగా, అన్నం తీసుకొస్తానని సైన్యంతో. లక్ష్మణుడు చెట్టెక్కి చూశాడు, సూర్యవంశపు రాజుల పతాకాలు వస్తున్నాయి గోలగోలగా. ఉమ్, ఓహో, భరతుడు అన్నని ఇక్కడ కూడా లేకుండా చేసి పూర్తిగా రాజ్యం వేలాలనుకుంటాడు, లేకపోతే 14 ఏళ్ళ తర్వాత వస్తే ఇవ్వాల్సి వస్తున్నామని అనుమానం ఏమో తమ్ముడు, కానీ లక్ష్మణుడు అనుకున్నాడు. ఉమ్, రాముడు అదే ఉండదా, ఉమ్, అదే నువ్వు అపోహలు పడవాకు, భరతుడు అట్లాంటి వాడు కాదు, ఉమ్, నిదానించు, వస్తాడుగా దగ్గరికి. వచ్చి అన్నా నువ్వు లేని రాజ్యంలో నేనుండను, నేను లేనప్పుడు ఇది జరిగింది, ఆ పట్టాభిషేకం అనేటటువంటి గొడవే నాకు తెలియదు, ఉమ్, నేను లేనప్పుడు మా అమ్మ రాజ్యం కోరింది, మా అమ్మ మాట మన్నించు అన్నా, నువ్వు రా, నీకు పట్టాభిషేకం చేస్తానంటే నేను రాకూడదు, ఉమ్, నువ్వు రాకపోతే నేను రాజ్యపాలన చెయ్యను అన్నాడు. ఉమ్, ఉమ్, కాదు, చెయ్యాల్సిందే, నువ్వు రావాల్సిందే అన్నాడు. ఉమ్, కాదరా నాయన, అది ఎట్లా కుదరదులే అన్నా కూడా, ఉమ్, పోనీ నీ పాదుకలు ఇవ్వు. అక్కడ పెట్టి పట్టాభిషేకం, పాదుకా పట్టాభిషేకం చేసి ఆ ప్రతినిధిగా నేను పరిపాలిస్తాను. ఉమ్, ఆ తర్వాత ఉమ్, ఇక్కడ ఒక చిత్రం, ఉమ్, పాదుక ఆ కైకేయేమో రాజ్యం పోగొట్టు ఉమ్, పట్టాభిషేకంలో, ఉమ్, ఈ పాదుకలేమో భరతుడు రాము. ఎత్తుకెళ్ళాడు. ఆ, ఆ తర్వాత వీళ్ళు అడవిలో పోతుంటే విరాధుడు అనే రాక్షసుడు వచ్చి సీతను పట్టుకెళ్తాడు. ఒక రాక్షసుడు ఒక ప్రళయంలాగా వచ్చి ఉమ్, ఎత్తుకొని ఇటు వెళ్ళిపోతాడు. ఉమ్, అప్పుడు రాముడు బాధపడతాడు, లక్ష్మణ ఉమ్, నాకేంటి ఇట్లా కాలం, తల్లి ఏమో రాజ్యం పోగొట్టు, ఉమ్, తమ్ముడేమో పాదాలకి రక్షణ కూడా లేకుండా చేశాడు అడవుల్లో, ఉమ్, సీతనేమో వీడెవడో ఎత్తుకెళ్తున్నాడు, ఉమ్, నా గతికేంటి, ఉమ్, నేను ఎందుకు తమ్ముడితో చెప్పుకొని బాధపడతాడు. ఉమ్, అమ్మేమో రాజ్యం పోగొట్టు, తమ్ముడేమో చెప్పులు పోగొట్టాడు, ఉమ్, వీడేమో సీతను పోగొట్టాడు, ఇక నేను ఎందుకయ్యా. ఉమ్, లక్ష్మణుడు వరడిస్తాడు, తర్వాత ఆ విరాధుని సంహరిస్తారు, ఉమ్, వెళ్ళిపోతుంది కథ. ఉమ్, 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 చూడండి, ఉమ్. అక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే ఎంత నైరాశ్య స్థితికి వెళ్ళిపోయినాడు. ఉమ్, అక్కడ బాధపడ్డాడు. ఉమ్. అదే దైవాంశ సంభూతుడు అయితే బాధపడ్డగా నా శక్తి, ఉమ్, విరాధుడు ఎంత, వాడెంత, వీడెంత అనేవాడు. ఉమ్, బాధపడ్డాడు, మానవుడు బాధపడ్డట్టే బాధపడ్డాడు. ఉమ్, నాకు అది పోయే, ఇది పోయే, అది పోయే అని మనం అనుకుంటామే, ఉమ్, అట్లా బాధపడ్డాడు. ఉమ్, అదే అదొక్కటి చాలు మానవుడు అంటే. ఉమ్. రామాయణంలో ఇంకొక ప్రత్యేకమైన పాత్ర శబరి గురించి. అసలు శబరి. భక్తి అంటే ఏంటి? ఇప్పుడు భక్తి అంటే ఒక దీపం పెట్టడము, లేకపోతే ఒక 10 రకాల పువ్వులు, 10 రకాల నైవేద్యాలు, హంగు ఆర్భాటాలే భక్తి. అసలు నిజమైన భక్తి అంటే ఏంటండి? అసలు నిజమైన భక్తి అంటేనమ్మా అది మానసికమే, ఉమ్, ప్రకటితం కాదు. ఉమ్. దీపం పెడితేనే భక్తి అనేది దీపం కరెక్టేనా? అనేటటువంటిది భారతీయ సంప్రదాయం. ఉమ్, ఒక జ్యోతి ప్రజ్వలింపచేయాలి, ఉమ్, ఒక జ్యోతిని ఉద్దీపన చేయాలి. ఉమ్, ఈ ధర్మజ్యోతి, ఈ భక్తి జ్యోతి అనేటటువంటిది మనకు అనాదిగా వస్తూ ఉన్నది. ఉమ్, దాన్ని ఉద్దీపింపజేస్తే మనం ఆ క్రియకి ఉన్ముఖులమైనట్టు, అంటే దానికి దగ్గరకు వచ్చిన వాళ్ళం అవుతాం, ఉమ్, చేస్తాం. ఆ పేరున ఉమ్, ఏవేవో చెయ్యాలనేది ఏం లేదు. లేదు. అసలు నీ ఒక్క మనసులో భక్తి దీపం వెలిగించాయా, ఉమ్, భగవంతుడు ఇక్కడ ఉన్నాడు. అంతర్పుష్పం అదే చెబుతుంది, అధోరిష్యాంతే నాభ్యాము పరితిష్టతి జ్వాలమాలా కులంభాతి విశ్వస్యాయతనం మహత్. ఈ కంఠానికి జాన క్రింద, ఈ నాభికి జాన పైన, ఈ హృదయ భాగంలోనే నేనున్నానురా, ఉమ్, నీ హృదయ జ్యోతిని నేనే, అక్కడ నువ్వు ఒక జ్యోతిని ప్రజ్వలింపజేయి, అది చాలు ఉమ్, అని ఆయనే చెప్పుకుంది భగవద్గీతలో, ఉమ్, మంత్రపుష్పంలో, భగవద్గీత ఇత్యాదుల్లో. ఉమ్, అట్లాంటిది మనం ఇన్ని పెట్టాము, వీటికి లెక్క వేయలేదు. నీ ఆత్మజ్యోతిలో వెలిగిస్తే ఆత్మజ్యోతి వెలిగితే విశ్వజనీయమైన ఒక జ్యోతి వెలుగుతుంది, అందరూ ఆ వెలుగులో బాగా కనపడతారు, నువ్వు బాగానే రాణించుకుంటూ ముందుకెళ్తావు. అవును, అవును. జటాయువు త్యాగం మనకు అసలు ఏం నేర్పుతుంది? ధర్మరక్షణలో ప్రాణ త్యాగం విలువ ఏంటి? రాముడు అరణ్యవాసం చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళు మునుల ఆశ్రమాల నుంచి ఉమ్, పంచవటి ప్రాంతం చేరతారు. ఉమ్,
పంచ వటవృక్షాలు 5 వటవృక్షాలు ఉంటాయి చుట్టూ. అక్కడ మంచి నీళ్లు ఉంటాయి, సెలయేళ్ళు ఉంటాయి, పూల తీగలు, లతలు, అంతే ఆహ్లాదకరమైన ప్రాంతం అది అడవిలో. అక్కడ ఉందాం అని వెళ్తారు. అక్కడ ఉందాము అని వెళ్ళిన తర్వాత అక్కడికే మాయాజింకి వస్తుంది పంచవటి దగ్గర. సరే, రావణాసురుడు వచ్చి తన ప్రణాళిక ప్రకారం సీతని అపహరిస్తాడు, తీసుకెళ్తాడు. ఆ తీసుకువెళ్ళేటప్పుడు సీత ఆర్తనాదాలు చేస్తుంది. నన్ను రక్షించేవాళ్ళు లేరా, నన్ను రక్షించేవాళ్ళు లేరా, ఓ తరులారా, ఓ గిరులారా, ఓ సెలయేరులారా, ఎవరు నన్ను రక్షించరు. ఈ సీత గోడి ఎవరమ్మా చెప్పేది రాముడికి, ఎవరమ్మా చెప్పేది రాముడికి, లక్ష్మణుడు కూడా లేకుండా చేసుకున్నానమ్మా పక్కన, నా గోడు వినిపింపరే అని విలపిస్తుంది. ఆ వెళ్ళేటటువంటి ఆ అరుపు ఆర్తనాదాలు విని ఆకాశంలో అట్లా పోతూ ఉండేటటువంటి జటాయు, అది దశరథ మహారాజు మిత్రుడు. ఈమె ఒక మాట అంటుంది ఆ మిత్రుడు, దశరథుని కోడలకి గతి పట్టిందమ్మా అంటుంది. ఒరే, దశరథుడి కోడలా, ఈవిడికేంటి దుర్గతి అని అప్పుడు వచ్చి ఈ దుర్మార్గుడు తీసుకెళ్తున్నాడు అని ఎదిరిస్తాడు, కాళ్ళతో కొడతాడు, రక్కుతాడు. ఇక వాడిని ఎదిరించటం, జటాయువుని ఎదిరించటం, నిరోధించటం రావణాసురుడు వలనగా ఖడ్గం తీసుకొని రెక్కలు నరుకుతాడు, కింద బొండెల్లాగా పడుతుంది, వెళ్ళిపోతారు. వీళ్ళు పంచవటికి వస్తారు. వెతుకుతుంటే ఆ ప్రాంతంలో ఏకలన్నీ కనపడతాయి. కనపడిన తర్వాత ఇంటికి ఇవన్నీ అనేది వెతుకుతూ వెళుతుంటే ఒక కొన ఊపిరితో ఉన్న ఈ జటాయువు కనపడుతుంది. నాయన రామ, నువ్వేనా దశరథ మహారాజు పుత్రుడివి, రావణాసురుడు అనేవాడు తీసుకెళ్ళాడు, ఇదిగో ఇటు దక్షిణ దిక్కుగా తీసుకెళ్ళాడు, నీ భార్య సీత అయి ఉంటుంది, నీ భార్య సీత అయి ఉంటుంది అని చెప్పి, నేను మీ నాయనకి స్నేహితుడని, మంచి మిత్రులం మేము, నా మిత్రుడికి కూడా సహాయం చేయాలి చివరి దశలో అని అన్నాను. ఇట్లా నీకు ఈ విషయం నీ చెవున వేసి ప్రాణాలు వదులుతున్నాను, ప్రాణాలు. అప్పుడు లక్ష్మణుడికి రాముడు చెబుతాడు, ఇతను మనకి మేలే చేశాడు, తర్వాత ఆ మేలు మనకు ఉపయోగపడుతుందా లేదా, ఇప్పటికి మేలే చెప్పాడు, ఇటు పోయి తీసుకెళ్ళారు. కాబట్టి తండ్రితో స్నేహితుడు, తండ్రి స్నేహితుడు అంటే ఒక విధంగా తండ్రి మిత్రుడు అంటే తండ్రి సమానుడు, తండ్రి పితృప్రాయుడే. కాబట్టి ఇతనికి మరి అంత్యక్రియలు మనమే చేయాలి. వాళ్ళిద్దరు కలిసి దశరథ ఆ జటాయుకు కూడా అంత్యక్రియలు జరుపుతారు. ఇప్పుడు ఇక్కడ రాముడి విచిత్రం ఏంటంటే, అడవిలోనే తండ్రికి అంత్యక్రియలు చేస్తాడు. అక్కడ లేడుగా ఆయన పోయినప్పుడు, భరతుడు కదా చేసింది అన్ని. ఆ భరతుడు వచ్చి ఇట్లా జరిగిపోయిందయా అన్నయ్య, నాన్నగారు పోయినాడంటే తర్పణాలు విడిచారు. ఇక్కడ తండ్రి స్నేహితుడికి తర్పణాలు విడిచారు. ఒకే సమయంలోనా? కాదు, వేరే వేరే కాలం గడిచి. వానర సేన ఐక్యత అనేది రామాయణంలో ఎంత ప్రాధాన్యం? అసలు వానర సేనలో ఐక్యత లేకపోతే అసలు ఐక్యత ఉండనిదే వానరులలో. అవును, ఐక్యత ఉండనిదే నరులలో, వానరులలో. ఇంకా మాట్లాడితే అవును, నరులలో ఐక్యత ఉండదు, వానరులలో కూడా ఐక్యత ఉండదు, ఒక విధంగా చెబితే మాట్లాడితే. కానీ వాటిల్లో ఐక్యత ఎందుకు వచ్చింది? సుగ్రీవుడు చండశాసనుడు, వానర రాజు. ఇవి గాని పిచ్చి పిచ్చి ఇచ్చేస్తే దండన ఎక్కువ అక్కడ. ఆ భయం చేత అన్నా కానీ ఈ రాముని యొక్క కార్యం కదా ఇది, అందరు కావాలని తీసుకున్నది కదా. అందులో హనుమంతుడు ముందుకొచ్చాడు అంటే ఆయన మామూలు వాడు కాదు. హనుమంతుడు ఏమిటో వాళ్ళకి తెలుసు, ఆయన యొక్క సచ్చీలత కానీ ఆయన యొక్క స్వభావంగా తెలుసు. హనుమంతుడు అంతటి వాడే ఈ రాముడి పాదాలకు ఈ విధంగా నమస్కారాలు చేస్తుంటే మనమెంత. కాబట్టి ఇక్కడ మనం క్రమశిక్షణగానే ఉండాలి, ఐక్యంగానే ఉండాలి అని అనుకున్నారు. ఆ ఐక్యతే కుదరబట్టి వాళ్ళకి వీళ్ళందరినీ ఒక తాటి మీద నడిపించి, ఒక వారధి మీద నడిపించగలిగటం అంగదుడికి, సుగ్రీవుడికి, జామవంతుడికి వీళ్ళకి వీలై. అరైక్యత లేదు వాళ్ళలో. అది కేవలం రాముడి కార్యం కదా, అందరూ ఐక్యమైనారు, ఒక మంచి కార్యం అది. సేతుబంధం ఘట్టం మనకి సంకల్పం గురించి ఏం చెప్తారు? సేతుబంధనం అంటే ఇప్పుడు వీళ్ళు వెళ్ళారు, సీతను తీసుకెళ్లారు, ఋషిముఖ పర్వతానికి వచ్చి సుగ్రీవుడితో స్నేహం కుదిరింది, ఇక మనం వెళ్ళాలి, వెతుక్కుంటూ వచ్చారు. ఈ హనుమంతుడు వెళ్ళి తిరిగి చెప్పాడు, సీతను నేను చూశాను అక్కడ అని, అక్కడికి వెళ్ళాలి అనుకొని అందరూ సైన్యం వానర ముఖంతో బయలుదేరి వచ్చింది. సముద్రం అడ్డం వచ్చి ఎట్లా, లంక అటు ఉంది, హనుమంతుడు వెళ్ళొచ్చాడు, అప్పటికి వెళ్ళొచ్చాడు ఆయన. ఇది 100 యోజనాలు ఉంటుంది, నేను దాటి వచ్చాను, సీతను చూసే వచ్చాను, చూడమని కూడా తెచ్చాడుగా,
దీన్ని ఎట్లా మనం దాటుతామంటే అప్పుడు పెద్దవాడు జామవంతుడు అంటాడు, ప్రయత్నం చేస్తే సాధ్యం కాదేమో, దీనికి వంతెన వేద్దామంట. ఉమ్. ఆమోదించారు. మంచి మాట. ఉమ్. ఆమోదించారు. ఉమ్. అసలు జామవంతుడు అక్కడ అందరు ఉన్నారమ్మా. బలశాలి ఆంజనేయుడు, ఉమ్. తెగువ కలిగిన వాడు అంగదుడు, ఉమ్. పెద్దవాడు ఆయన జాంబవంతుడు, ఉమ్. అందరూ కలిగిన వాళ్ళే, ఉమ్. అందరు రామకార్యంలో భాగస్వాములే. ఉమ్. అతను చెప్పిన తర్వాత జాంబవంతుడు ఇక ఇది అసాధ్యం ఎందుకు అవుతుంది తలుచుకుంటే, ఉమ్. అసలు బ్రహ్మ మాట ఏముందిగా, నరవానరులైతేనే అతనికి ఇదేది, ఎట్టాగో అది సాధ్యం అవుతుంది. ఉమ్. ఇక రకరకాలైనటువంటి కొండలే తెచ్చారా, చెట్లే తెచ్చారా, మట్టే తెచ్చారా, ఉమ్. దాన్ని కూడా చాలా బాగా వేస్తారమ్మా. ఉమ్. మన దగ్గర ఉన్న వానర సైన్యం ఎంత, ఉమ్. ఇది మొత్తం అటు చేరడానికి ఎంత టైం పడుతుంది, ఉమ్. ఇది మొత్తం అటు చేరడానికి ఇది ఎంత వెడల్పు ఉండాలి, ఉమ్. ఆ కొలతలన్నీ నీలుడు నలుడు ఇట్లాంటి వాళ్ళు చూసుకున్నారు. ఉమ్. ఇంత వెడల్పు రోడ్డు ఉంటే ఉమ్. ఇంతమంది ఉమ్. ఇన్ని గంటల్లో చేరతారు. ఉమ్. చివరి వాడు కూడా అక్కడికి చేరటానికి ఎంత టైం పడుతుంది అంచనా వేసుకొని ఆ కొలతల ప్రకారం సరిదూడునొకడు సదును చేయునొకడు, ఉమ్. ఒకళ్ళు సరిచూస్తున్నారు కొలతలు, ఒకళ్ళు చదును చేస్తున్నారు. ఇక వాటికి పని అప్పచెబితే ఇక మామూలుగా ఉండదు, ఉమ్. ఉమ్. మామూలుగా ఉండదు వ్యవహారం. నిర్మించారు ఉమ్. సేతుబంధనం. ఉమ్. అంతే. మనకి రామాయణ ఇద్దరు నాటకంలో గొప్ప పద్యం ఉంది. ఉమ్. హనుమంతుడు గయ్యాతి. ఉమ్. అప్పుడు రాముడు అంటాడు, మీ కోచ్చేష్టలు మానవయ్యా ఇక్కడ. ఉమ్. సేతుబంధనము మా చేత కాదంటే మా రావణుడు ఇందాక రాజ్యం మీరు, ఉమ్. మాకే గనక వంతెన కట్టడం చేత కాదంటే రావణుడు ఇప్పటిదాకా ఇక్కడ కూడా పరిపాలన చేసేవాడు, ఉమ్. నువ్వేం చేయించేవాడు ఆయన. ఆ? ఆ. రాత్రి వేళ సంజీవి కొనితేమైతే మా సౌమిత్రి స్వర్గాన సభలు తీర్చు. అర్ధరాత్రి వేళ మేమే గనక వెళ్ళి అది తేకపోతే ఆ సంజీవి ఉమ్. నీ సౌమిత్రి స్వర్గంలో సభలు పెట్టేవాడు. ఉమ్. ఆ ఐక్యత అంతా కూడా హనుమంతుడు, అంగదుడు, జామవతుడు నిలబడ్డారు. ఉమ్. రామకార్యానికి అందరూ నిలబడ్డారు. ఉమ్. ప్రత్యేకంగా ఇంకొకరి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. విభీషణుడు తన అన్నను కూడా వదిలేసి ధర్మ పరిరక్షణ కోసం వచ్చారు. మనం తీసుకునే ధర్మం కోసం ఆ కఠిన నిర్ణయాల మీద నిలబడడం ఎలాగా, అంత డెసిషన్ ఆయన ఎలా తీసుకున్నారు? ధర్మం కోసం నిలబడాలి అనేది దృఢ నిశ్చయం నీ మనసులో పుట్టాలి. ఉమ్. అదేం బయట నుంచి వచ్చేది కాదు, ఉమ్. నీలో ఆలోచన కలగాలి. ఉమ్. బయట నుంచి ఎవరో నూరి పూస్తే వచ్చేది కాదు. ఈ కథలు చదువుకున్న తర్వాత నీలో వచ్చిన పరిపక్వతో, మార్పు, జ్ఞానమో, నిపుణతో నిన్ను మార్చాలి. ఉమ్. ఇది చెప్పుకున్నందువలన, చేస్తూ చూపించిన పై ప్రచారాల వలన రాదు, ఉమ్. ఇక్కడి నుంచి రావాలి. ఉమ్. ఆ విభీషణుడికి మారీచుడు రాక్షసుడు, రాముడితో యుద్ధం వద్దన్నాడు. ఉమ్. విభీషణుడు రాక్షసుడు, రాముడితో యుద్ధం వద్దన్నాడు. కుంభకర్ణుడు రాక్షసుడు, స్వయాన రావణుడు తమ్ముడు రాక్షసుడు, ఉమ్. యుద్ధం వద్దన్నాడు. అసలు రావణుడు మంచివాడు గొప్పవాడు అని చెప్పింది ఎక్కువ రాక్షసులే. ఉమ్. అది రాముడు గొప్పతనం. ఉమ్. సరే, ఆ విభీషణుడు చెప్పాడు అన్నకి, ఉమ్. ఇట్లా చేయకూడదన్నా, తప్పు చేసావు. ఉమ్. ఆ హనుమంతుడు అనేవాడు వచ్చి చూసావా ఎంత దౌర్భాగ్యం కలిగించాడో. ఇప్పుడు ఈ ఆస్తులన్నీ మనం సమకూడగట్టుకోవాలంటే ఎన్నాళ్ళు పడుతుంది, లంక అంతా మసిబారిపోయింది. ఈ మసిబారిన గోడల మధ్య సమావేశం పెట్టి నువ్వు చెబుతున్నావు, సీతను నేను పెళ్లి చేసుకుంటాను, మీరందరు యుద్ధం చేయండి, నా కోసం పోరాడండి అని చెబుతున్నావు, తప్పన్నా అంటే నువ్వు శత్రువుని కీర్తిస్తావా నా ఎదురుగా, నువ్వు శత్రుపక్షపాతివి, నా దగ్గర ఉండద్దు అన్నాడు. సరే, శత్రుపక్షపాతని, అది కాక అక్కడ విభీషణుడు అహం దెబ్బతిన్నది. తను రావణుడు అంతటి వాడే కదా, ఒక విధంగా తమ్ముడే కదా. ఇంతమంది సభా మధ్యంలో అనేసరికి ఇది వదిలిపెట్టడం మంచిది అనుకున్నాడు. ఇక్కడ మీరు ఒకటి అపోహపడకూడదు, విభీషణుడు అటు రాముడి చేత రాజ్యం ఇప్పించుకున్నాడు, అపోహపడకూడదు. ఈ పక్షాన్ని నాకు కుదరదు, నా మాట కుదరదు. సీతకు కాపలా పెట్టింది కూడా విభీషణుడు కూతురు త్రిజటనే. త్రిజట ఎప్పటికప్పుడు ఆవిడకి ధైర్యం చెప్పేది. కాబట్టి ఈ పక్షం నాకు కుదరదులే, వెళ్ళిపోతానని రావుడిని ఆశ్రయించాడు. అక్కడ రావుడి దగ్గరికి విభీషణుడు వచ్చిన తర్వాత విభీషణుడికి అభయం ఇచ్చి నిన్ను లంకకి రాజుని చేస్తా. సుగ్రీవుడికి లక్ష్మణుడికి అనుమానం వచ్చింది, ఇతను రాజుని లంకకి చేస్తానంటున్నాడు, ఒకవేళ రావణుడి శరణు కోరితే అతని రాజ్యం అతనికి ఉంటుందిగా, అక్కడ భరతుడు పరిపాలన చేస్తాడుగా, ఈయనకి ఏ రాజ్యం ఇస్తాడు, మాట తప్పిన వాడు అవుతాడుగా. అప్పుడు రాముడు అంటాడు, మర్యాద పురుషోత్తముడు, మీరు అట్లా అపోహలు పడవాకండి, ఒకవేళ రావణుడే శరణు వేయడానికి సీతను తెచ్చి
అతని రాజ్యం అతనే పరిపాలించుకుంటాడు. అప్పుడు అక్కడ నాకు 14 ఏళ్ళు అయిపోతున్నది. ఉమ్, రేపు నేను వెళ్తా. భరతుడు అప్పుడే చెప్పాడు పాదుకా పట్టాభిషేకానికి ముందే, నువ్వు కానీ 14 ఏడు నిండి రోజు ఉదయానికి సూర్యోదయానికి నాకు కనపడకపోతే ప్రాణత్యాగం చేస్తాను, అగ్నికి ఆహుతి అయిపోతాను. ఉమ్, నాకు 14 ఏళ్ళు సమయం అయిపోవచ్చింది. ఇప్పుడు నేను అయోధ్యకి వెళ్తాను కాబట్టి నాకు రాజ్యం ఇస్తాడు. ఉమ్, ఎవరు? భరతుడు. ఉమ్, ఆ రాజ్యం ఇతనికి ఇస్తా, ఉమ్, మాట ఎక్కడ తప్పారు ఉమ్. అని చెప్పిన మర్యాద పురుషోత్తముడు ఉమ్, రామచంద్ర. ఉమ్. ఇందాక మీరు చెప్పారు హనుమంతుని భుజాలపై నేను నిన్ను తీసుకెళ్తానమ్మా అంటే పరపురుషుణ్ణి నేను ఎలా ముడతాను అని అమ్మవారు అన్నారు. మరి అంత దీక్షగా ఉన్న అమ్మవారు కూడా కొన్ని పరీక్షలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మరి ఆ కాలపు సమాజ విలువలు అనేవి ఎలా ఉన్నాయి? దీన్ని మనం మరి ఎలా చూడొచ్చు? ఆ కాలపు సమాజపు విలువలు అంటే వాళ్ళు ఒక ధర్మానికో నీతికో ప్రవర్తనకో ఒక మంచికో కట్టుబడితే ఇక అంతే, ఉమ్, ఇక దానికి స్టబండ్ అయిపోవడమే. ఉమ్, అనుకూల వాతావరణానికి తగ్గట్టుగా మనసులు మార్చుకున్న తత్వాలు కాదు వాళ్ళని. ఉమ్. ఏదంటే అదే, ఇక అదే ఏ మూర్ఖంగా అదే. ఉమ్, ఆమె మంచి బాగుంది పునీత అని రాముడికి తెలియదా? ఉమ్, హనుమంతుడికి తెలియదా? తెలుసు. విభీషణుడికి తెలియదా? ఉమ్, అందరికీ తెలిసినా ఎందుకు ఆమెను అగ్నిప్రవేశం చేయమన్నాడు? ఉమ్, రేపు అయోధ్యకి వెళ్ళిన తర్వాత లోకులు ఇంకెవరు అనకుండా ఉమ్, ఇక్కడే నిరూపించుకొని తీసుకెళ్తే అయిపోతుందిగా. ఉమ్, అక్కడి నుంచి ఇప్పుడు యుద్ధం అయిపోతుంది. విభీషణుడు లంకకు ఆల్రెడీ రాజును చేసినవాడు. ఉమ్, విభీషణుడే పంపిస్తాడు, ఉమ్, నీ రాజ్యంలో నా భార్య ఉంది తీసుకురా. ఉమ్, విభీషణుడు వెళ్ళి హనుమంతుడు వెళ్ళి చెబుతాడమ్మా రాముడు జయించాడు, ఉమ్, ఇక నేను తీసుకెళ్తారని ఉమ్, చెప్పే వస్తాడు, తీసుకురమ్మల్లా. ఉమ్, తర్వాత విభీషణుడు పంపించాడు ఆమెను తెమ్మని. ఉమ్, ఎందుకు? విభీషణుడు రాజ్యం అది. రావణ సంహారం అయిందంటే విభీషణుడు రాజే కదా. ఉమ్, ఆయన పంపించాడు, తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఈయన అసలు ఆమె చూడాల. ఉమ్, ముందు ఆమెను అగ్గి ప్రవేశం చేయమన్నాడు. ఉమ్, ఆమె ఆశ్చర్యపోయింది. అయినా కూడా సరే ఇదెందుకు చేయమంటున్నాడో, ఉమ్, నా పాతివ్రత్యాన్ని నేను నిరూపించుకున్నా. అయినా ఇట్లా అనేవాడితోటి ఇంకా నాకెందుకు, ఉమ్, ఈయన కట్టుకొని నేనేం సుఖపడ్డా. పెళ్లి కాగానే అడవులు పట్టాను. ఉమ్, అడవుల్లో కొంచెం కాస్త ఆ పంచవట్టి ఆహ్లాద ప్రాంతంలో తిరుగుతుంటే వాడు వచ్చి ఎత్తుకెళ్ళాడు. ఉమ్, ఇప్పుడు ఏదో ఈయన వచ్చి తీసుకొచ్చాడు అనుకుంటే ఇప్పుడు ఇట్లా అంటున్నాడు. ఉమ్, ఎందుకు ఈ బతుకు మా అమ్మలో కలిసిపోతే పోలా, అగ్నిదేవుళ్ళు కలిసిపోతే పోలా అని లక్ష్మణుడినే ఉమ్, చితివేర్చ మరి ఉమ్, దాంట్లో దహించుకోవటానికి అగ్నిదేవుడు వచ్చి ఇవిడ అగ్ని పునీత అని చెబితే అప్పుడు రాముడు ఆవకళ్ళు చూశాడు. ఉమ్, ఎందుకంటే లోకల్లో ముందు ముందు ఉమ్, అనకుండా ముందే శుభ్రంగా చేసుకొని తీసుకొచ్చుకున్నాడు శుచిగా. ఉమ్, ఆ పవిత్రురాలు, ఉమ్, పునీతురాలు, పవిత్రురాలు అని లోకానికి తెలియజేయటానికి. ఉమ్, అయినా కూడా తర్వాత ఏదో ఒక అపనిందలు వచ్చినాయి, అది కథాఘట్టాల ప్రకారం ఉమ్, అనుకున్నదే కానీ. ఉమ్. ఇంకొక చిన్న సందేహంతో ఈ సందర్భాన్ని ముగిద్దామండి. వాల్మీకి రామాయణం రచించారని చెప్తూ ఉంటారు. అసలు వాల్మీకి రామాయణం గురించి ఎలా తెలిసింది? ఆయన ఇంత అద్భుతంగా ఎలా చేయగలిగారు? వాల్మీకి స్వతహా ఒక పోయేవాడు ఉమ్, అని అంటారు ఒక రకంగా. ఉమ్, తర్వాత వాల్మీకి తమసా నది ఒడ్డున రావణ తారక మంత్రాన్ని జపిస్తూ అసలు చుట్టూ వల్మీకాలు పుట్టలు ఏర్పడ్డాయి ఉమ్, ఆ స్మరణ చేసేటప్పుడు. ఉమ్, ఆ పుట్టలు ఏర్పడబట్టి వల్మీకములు చీల్చుకొని వచ్చాడు కాబట్టి ఆయనకు వాల్మీకి అని పేరు. ఉమ్, ప్రాచేత సదస్సు వాల్మీకి అనే పేరు వచ్చింది. తర్వాత నారదుడు చెప్పాడు నువ్వు ఒక గొప్ప కథ రాయాలి అని. ఉమ్, అయితే ఈ వాల్మీకి ఒక రోజు తన శిష్యుడైనటువంటి ఒకడిని వెంట పెట్టుకొని భరద్వాజుడు అనేటటువంటి వాడిని తమసా నది స్నానానికి వెళ్తారు. ఉమ్, వెళ్ళినప్పుడు ఈయన తమసా నదిలో స్నానం చేస్తూ చెట్టు మీద పక్షులు చూస్తాడు, క్రౌంచ పక్షులు అవి. ఉమ్, అందులో ఒక్కొక్క బాణం వచ్చి తగులుతుంది, అందులో పెంటి పక్షి తేలబడిపోతుంది. ఉమ్, అప్పుడు ఈయనకు అప్రయత్నంగా తన నోట్లోంచి ఒక శ్లోకం వస్తుంది, మా నిషాద ప్రతిష్ఠిత్వాంత మా మగమ శాశ్వతీ సమాహ ఉమ్, క్రౌంచమిధునాత్యేకం అవధి కామమోహితం. ఉమ్, కామమోహితం అయినటువంటి 2 పక్షుల్లో ఒక పక్షిని నేలగూల్చావురా కిరాతరా, నువ్వు ఎక్కువ కాలం జీవించవులే అని. ఉమ్, తర్వాత ఈయనకు అర్థం కాదు, ఇదేమిటి నాలో నుంచి సంస్కృత శ్లోకం వచ్చింది, నాకేం అక్షర జ్ఞానం లేదే, ఒక రామనామం స్మరించడం తప్ప అని అనుకుంటున్నప్పుడు నారదుడు ప్రత్యక్షమై ఇది ఎందుకు జరిగింది అంటే నువ్వు ఒక బృహత్ కావ్యం రాయాలి. ఎవరిది? ఏం కావ్యం అన్నాడు. రాముడని. అసలు రాముడు ఎవరన్నాడు. ఉమ్, షోడశ గుణ పూర్ణుడు ఉన్నాడు కోన్వెస్ట్మెంట్ సాంప్రతంలోకి అని ఈయన అడుగుతాడు, ఉమ్, ఎవరు అతనని. ఉమ్, ఇదిగో ఇట్లా ఒక ఆయన ఉంటాడు, ఆయన కథ నువ్వు రాయాలి అని చెప్తే ఉమ్, రామాయణ రచన చేశాడు ఉమ్. వాల్మీకి రామాయణం.
ఈరోజు మేము రామాయణం గురించే కాదు, రామాయణం మన ఇప్పుడు మానవ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుంది, అక్కడ నుంచి మనం ఏం తెలుసుకోవాలని కూడా నేర్చుకున్నాము. ఇంకా మీ ద్వారా రామాయణ మహాభారతాన్ని ప్రజలందరికీ తెలియజేసే ప్రయత్నం అయితే చేద్దాం. మంచిదమ్మా, మీ వాళ్ళు మంచి ప్రయత్నం చేస్తున్నారని విన్నాము రామాయణ భారతాల మీద. ఈ సంస్కృతి అసలు భారతదేశం యొక్క ప్రతిష్టే రెండిట్లో ఉంది. ఉమ్, భారతస్య ప్రతిష్టే ద్వే, సంస్కృతి సంస్కృతం తథా. ఉమ్, సంస్కృతి సంస్కృత భాషలో ఉంది. ఆ సంస్కృత భాషలో ఉన్న భారత భాగ రామాయణాలు తెలుగుకి వచ్చినాయి. వాటిని మీరు కూడా లిపి ద్వారా మంచి ప్రయత్నం చేస్తున్నారు. జనంలోకి వెళ్తున్నది ఇప్పుడిప్పుడే. ఉమ్, చాలా చోట్ల దీని మీద ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా ఇది తల్లిదండ్రుల ప్రోత్సాహం బిడ్డలకి ఇస్తే ఉమ్. వినాలి అని చెప్పి వినాలి, తెలుసుకోవాలి. అందులో పాల్గొనండి, ఉమ్, భాషా జ్ఞానం పెంచుకోండి ఉమ్, అని ఇస్తే ఇది రాణిస్తుంది, బాగా రక్తి కడుతుంది, భవిష్యత్తులో తరతరాలకు ఉపయోగపడేది. ఇది ఉమ్, ఉమ్, మంచి విషయం. ఏనాడు పోయినటువంటి సంస్కృతిని మళ్ళా నిలబెడుతున్నారంటే అదే చిన్న ప్రయత్నం కాదుగా. ఉమ్. గాడి తెప్పిన దాన్ని మళ్ళీ ఒక గట్లోకి తేవాలంటే మాటలు కాదు. అవును. ఈ ప్రయత్నం చేస్తున్నారు శత విధాల. ఇంకా ఇంకా చేయాలని, మీకు దానికి తగ్గ సహాయ సహకారాలు అందరి నుంచి అందాలని కోరుకుంటూ సెలవు. కృతజ్ఞత.